అందరికీ మరణాత. దేవనామమున కృపయు సమాధానములు దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈ దిన దేవుని వాక్యము, దేనిని గూర్చి చింతపడుకుడి గాని ప్రతి విషయములో ప్రార్థనా విజ్ఞాపనముల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము. ప్రభువునందు ప్రియులారా, నేటి దినాలలో చింత అనే సమస్య ద్వారా అనేక మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ఐగుప్తు దేశములో నుండి ఇశ్రాయేలీల ప్రజలను 430 సంవత్సరములు బానిసత్వములో నుండి విడిపించి కానానునకు వెళ్ళే మార్గములో ప్రియులారా, ఇశ్రాయేలీలకు ఒక సముద్రం ఎదురైంది. వారికి అది చింతగా మారింది ప్రియులారా. మోషే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రం అనే చింతను దేవుడు పాయలు చేసి వింతగా ఇశ్రాయేలీలలో ఉన్న చింతను పోగొట్టాడు ప్రియులరా. అదే మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనములో మనం చూస్తే, నీ చింత యావత్తూ కూడా దేవుని మీద మోపుము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మన చింత యావత్తూ దేవుని మీద వేస్తే దేవుడు మన మీద ఉన్న చింత భారాన్ని తీసివేస్తాడు. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు చింతపడకుండా మీ చింత ప్రభువు మీద వేయండి. దేవుడు మీ చింత భారాన్ని తీసివేస్తాడు. అటు ధన్యత ప్రభు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తా ఉన్నామయ్యా. చింత భారమును నీ మీద వేయుడి అని నీ లేఖనం సెలవిస్తా ఉండగా, మాలో ఉన్న చింత భారాలని నీ మీద వేసే వారముగా నీవే కృప చూపించిన ఆయన మాలో ఉన్న చింత యావత్తూ కూడా నీవే తీసివేసి మహిమా ఘనత కీర్తి ప్రభావాలు పొందుమని ఈరోజు నీ మాటలు విన్న ప్రియ సహోదరి సహోదరులను నీవే దీవించి ఆశీర్వదించుమని యేసువారి అతి శ్రేష్ఠ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని దీవెన సదాకాలము తోడయుడును గాక. ఆమేన్. మరణాత. ఇట్లు బైబిల్ మిషన్ స్వస్థతశాల, పెనుబల్లి.